శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 99వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. సౌందర్యలహరిలో. పరానందం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం మనం ఇందులో. ముందుగా రోజులాగే సంస్కృత శ్లోకం, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు, తర్వాత తెలుగులో పద్యం, ఆ తర్వాత విశ్లేషణ. ముందుగా సంస్కృత శ్లోకం. सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरं जीवन्नेव क्षपितपशुपासव्यक्तिकरः परानन्दाभिख्यं रसयति रसं त्वद्भजनवान्। ఈరోజు కూడా రవి చాలా చక్కగా శ్రావ్యంగా మనకి శ్లోకాన్ని పాడి వినిపించారు. ఆ చిరంజీవికి అనేక ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మనం దీని ప్రతిపదార్థాన్ని గనక తెలుసుకుంటే, హే జగజ్జనని పరమేశ్వరి, త్వత్ నిన్ను భజనవాన్ సేవించినవాడు, సరస్వత్య సరస్వతీదేవి యొక్క వాక్ సంపద చేత, లక్ష్మ్య ఐశ్వర్యము చేత, విధిహి బ్రహ్మకు, హరిహి విష్ణువుకి, సపత్న శత్రువై, విహరతే విహరిస్తున్నాడు, రమ్యేణ అందమైన వపుషా శరీరంతో, రతేహ రతీదేవి యొక్క పాతివ్రత్యం పతివ్రతా ధర్మాన్ని, శిథిలయతి నాశనం చేస్తున్నాడు, చిరం చిరకాలంగా, జీవనవే జీవిస్తూ, క్షపిత నశింపచేసిన, పశుపాసం జీవ సంబంధమైన బంధము యొక్క, వ్యతికర తొలగించడానికి, పరా ప్లస్ ఆనంద బ్రహ్మానందమనే, అభిఖ్యాము పేరుగల, రసం ఆనందరసాన్ని, రసయతి ఆస్వాదిస్తున్నాడు అంటున్నారు. ఇక్కడ దీని తాత్పర్యాన్ని గనుక మనం చూస్తే, జనని నిన్ను సేవించే భక్తుడు సరస్వతీ కటాక్షం కలవాడై, లక్ష్మీ సంపన్నుడై, బ్రహ్మ విష్ణువులకు ప్రత్యర్థి వలె విహరిస్తాడు. అందమైన వాడై రతీదేవి పాతివ్రత్యాన్ని భంగం చేయగలడు. చిరకాలము జీవించుననే బంధముల నుంచి ముక్తుడై బ్రహ్మానంద రసాన్ని అనుభవిస్తాడు తల్లి అంటూ ఇందులో చక్కగా చెప్పేశారనమాట. అంటే ఇది ఈ శ్లోకం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫలశ్రుతి శ్లోకం లాగా చెప్పేశారు. మరి దీని వివరణలోకి వెళ్లే ముందు మనం దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం. ముందుగా తెలుగు పద్యం. నిన్నున్గొల్చెడు సాధకుండవని వాడి శ్రీల సౌభాగ్యమున్ తానున్ బొంది విరించి విష్ణువుల ప్రత్యర్థౌను రమ్యంబుగా మేనున్ బొంది రతి సఖీత్వమడచున్ మేలౌ చిరంజీవనం ఆనందించు బంధముక్తుడై తానందున్రానందమున్. అనురాధ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం దీని వివరణలోకి వెళ్ళిపోదాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు పరమేశ్వరుని ఆరాధించిన వాడికి ఏది కావాలంటే అది దొరుకుతుంది, వాంఛితార్థం నెరవేరుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తుతించినట్టుగా తెలుస్తోంది మనకి. ఆవిడని ఆరాధించిన సాధకుడు ఈ లోకంలో గొప్ప కవి, పండితుడవుతాడు. సరస్వతి వల్లభుడై ఆమెతోటి విహరించి బ్రహ్మకి అసూయ కలిగిస్తాడు. ఈ లోకంలో ధనం బాగా సంపాదించి మహాధనవంతుడై లక్ష్మీపతి అని పిలువబడతాడు. లక్ష్మీదేవితో విహరిస్తూ ఆమె భర్త అయిన విష్ణువుకి అసూయ తెప్పిస్తాడు. అమితమైన సౌందర్యం గలవాడై రతీదేవిని కూడా మోహింపజేస్తూ ఉంటాడు. అంటే పతివ్రతల మనస్సులను క్షోభపెట్టి వారి పాతివ్రత్యాన్ని కూడా పాడు చేయగలిగా అలాంటి సౌందర్యాన్ని సంపాదించగలడు అంటూ చివరికి అజ్ఞానాన్ని వదిలి, అంటే సంసార బంధనాలను వదిలించుకొని జీవన్ముక్తుడై పరమానందాన్ని పొందగలుగుతాడు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ప్రతివాడు జ్ఞాని కాలేడు. అందరూ
సనక సనందాదులకు మళ్ళీ సంసార బంధనాలు మాకు అక్కర్లేదు అంటూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోలేరు. ప్రతివాడు సంసార చక్రంలో పడి తిరిగేవాడే. అటువంటి వాడికి ఐహికమైన కోరికలు తీరాలి. పార్థసారథి గారు దీన్ని చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ఆయన విశ్లేషణ విందాం మనం ఇందులో. బ్రహ్మసూత్రాల్లో చెప్పింది కూడా ఇదే అంటున్నారు ఆయన. ముందుగా సాకార బ్రహ్మని అర్చించి యజ్ఞయాగాల వంటి క్రతువులు పూర్తి చేసి వాటి ఫలితాలు పొంది ఈ లోకంలో సర్వసుఖాలు అనుభవించిన తర్వాత కర్మ చేయడం వల్ల వచ్చే ఫలితము కర్మలు చేయకపోయినా వస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు బాహ్యంగా అవసరం లేదు, మానసికంగా చేసినా చాలు ఆ ఫలితాన్ని పొందవచ్చు అని తెలుసుకుని సన్యసించి ఇప్పుడు నిరాకార బ్రహ్మను వెతికి వేదాలు శాస్త్రాలు పూర్తిగా అధ్యయనం చేసి వాటిని వదిలేసి తత్వశోధన చెయ్యాలి. అలాంటి వారికి పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది అంటూ చెప్తున్నారన్నమాట. అదే ఆత్మ సాక్షాత్కారం. దాన్ని క్రమముక్తిని పొందడంలో ఒక భాగంగా మనం ఎలా సాధించాలి అన్నది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సాకార బ్రహ్మోపాసన చెయ్యాలి ముందు. పరమేశ్వరుడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు. సాకారుడు ఎలా అవుతాడు అని అనుకుంటే సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సాధకుల కోరికలు తీర్చడానికి పరబ్రహ్మ తనకు తానుగా ఒక రూపాన్ని కల్పించుకుంటూ ఉంటాడు. అది ఏ దేవుడైనా అవ్వచ్చు. మనకి అనేక మంది దేవతలు అనేక మంది దేవుళ్ళని మనం పేరుతో పిలుచుకుంటూ అనేక ఆరాధనలు చేస్తుంటాం. ఈ రకంగా అన్నీ కూడాను సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. ఆయనకి ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరులో ఆ రూపంలో మన యందు ప్రత్యక్షం అవుతూ ఉంటాడనమాట. మనం అనేక రకాల సేవలు అనేక మందికి చేస్తుంటాం. వారంతా కూడా పరమేశ్వరుడే అనుకుని పరమేశ్వరుడు సర్వాంతర్యామి సర్వమయుడు అన్ని జీవుల యందు ఉన్నాడు అనే ఒక పటిష్టమైన ఆలోచనతోటి మనం గనక చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ భగవంతుడికి మనం అన్నీ అర్చిస్తున్నట్టు లెక్క అన్నమాట. ఇకపోతే రెండవది అర్చనం ద్వివిధం చైవ వామదక్షిణ భేదతః వామేణ దక్షిణేణ పూజయంతు యథారుచి అన్నారు. భగవంతుని అర్చనా విధానం రెండు రకాలుగా మనకు చెప్తుంటారు. వామాచారం అని దక్షిణాచారం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. వీటిలో ఏ రకంగా నచ్చితే ఆ రకంగా పూజ చేయవయ్యా అంటున్నారు భగవంతుడు మనకి. నీ కోరికలు తీర్చుకో. అంతేకాదు భగవంతుడు ఎవరిని అర్చించాలి అంటే నీ కంటికి ఏ రూపం నచ్చిందో, ఎవరిని అర్చిస్తే నీకు ప్రశాంతత ఏర్పడుతుందో, ఎవరి సన్నిధిలో నీకు మనశ్శాంతి దొరుకుతుందో ఆ రూపాలే భగవంతుడిగా అర్చించు, తప్పు లేదు అంటున్నారు. లోకంలో ఉన్న జీవులన్నీ పరమేశ్వర స్వరూపమే. కాబట్టి 10 మందికి ఉపయోగించే పని నువ్వు చేయి. ఆ తర్వాత మళ్ళీ మనకి చెప్తున్నారు యజ్ఞయాగాది కర్మలన్నింటినీ కూడా ఆచరించు. ఆ కర్మల వల్ల ఫలితం అనుభవించు. చివరికి సాయుధ్యం వైపు దృష్టి మరల్చు. ముక్తిని గురించి ఆలోచించాలంటే అనేక జన్మల్లో చేసిన పుణ్యం కావాలి. అందుకే మనకి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటూ మొదటి శ్లోకంలో చెప్పారు. నీకు నమస్కరించాలన్నా, నిన్ను గురించి 4 మాటలు వినాలన్నా, నీ పేరు తలచాలన్నా పూర్వజన్మల్లో సుకృతాలు చేసి ఉండాలి. లేకపోతే ఆ పని చేయలేడు ఆ సాధకుడు. ముక్తి అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకుంటే సంసార బంధనాల నుండి లౌకిక విషయాల నుండి దూరంగా వెళ్ళిపోవడం. ముక్తి 5 విధాలుగా ఉంది. పూజ 2 రకాలుగా ఉంది. బాహ్య పూజ, అంతఃపూజ. బాహ్య పూజ అంటే ఎదురుగా భగవంతుని పటం విగ్రహం పట్టుకుని చేతనైన పద్ధతిలో అర్చించడం. అంతఃపూజ అంటే దీన్నే అంతరారాధన అంటారు. అంతర్ముఖ ఆరాధన అంటూ ఉంటారు అనమాట. వైదికులు బ్రహ్మవాదులు దీన్ని చేస్తుంటారు. వారి అంతిమ లక్ష్యం సాయుధ్యం, అదే ముక్తి అన్నమాట. అంతరారాధన అంటే శరీరంలో ఉన్న షట్చక్రాల్లో పరమేశ్వర స్వరూపాన్ని ఊహించి భావనాపరంగా అర్చించడమే కాకుండా ఆధార స్వాదిష్టానాలు అంధకార బంధురాలని వాటితో మనకి ముక్తి లభించదు అని తెలుసుకొని శివుడికి శక్తికి 5 రకాల పోలికలు ఉన్నాయి, వాటి ద్వారా మనం ముక్తిని పొందగలము అని ఈ సార్షి రూపముక్తి, సాలోక్య రూపముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుధ్యం అంటూ 5 రకాల పద్ధతిలో మణిపూరంలో పరమేశ్వరుని అర్చించేవారు ఆమె యొక్క పురానికి దగ్గరలో ఒక గృహాన్ని నిర్మించుకొని అందులో ఉంటారు. అనాహతంలో పరమేశ్వరుని ఆరాధించేవారు ఆ స్థానంలో
తమ గృహాన్ని నిర్మించుకుంటారు. సామీప్య చక్రం అంటే విశుద్ధి చక్రంలో పరమేశ్వరుని అర్చించేవారు ఆ పరమేశ్వరికి దగ్గరగా ఉంటారు. సారూప్యంలో అంటే ఆజ్ఞా చక్రంలో అర్చించేవారు పరమేశ్వరు వంటి రూపాన్నే ధరించి పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారనమాట. ఎంతో మంది మహానుభావులు ఈ కోవకు చెందిన వారు మనకి షిరిడి సాయిబాబా లాంటి వారు అంటూ రచయిత మనకి ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇకపోతే సాయుధ్యం, సహస్రారంలో పరమేశ్వరుని అర్చించేవారు సాయుధ్యాన్ని పొందుతారు. వారికి పునర్జన్మ అంటూ ఉండదు. ఇంకా సమయాచారులకు ఈ షట్చక్ర పూజ నియతం కాదు. వారు ఆధార చక్రంలో ఉండన కుండలిని శక్తిని జాగృతం చేసి గ్రంథి భేదన చేసి కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చి అక్కడ పరమేశ్వరుడితోటి ఆవిడని విహరింపజేయాలి. అదే జీవాత్మ పరమాత్మల ఏకీకరణం అంటూ ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి బుసలు కొట్టించి సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వముఖంగా బయలుదేరతీస్తారు. షట్చక్రాల్లో ప్రతి 2 చక్రాల ద్వారా ఒక గ్రంథిని భేదించి ఈ 3 గ్రంథుల త్రయాన్ని కుండలిని శక్తి సహస్రారంలోకి ప్రవేశింపజేసేలాగా చేస్తారన్నమాట. ఈ సహస్రదళ పద్మం కింద వైపుకు తిరిగి ఉంటుంది. అక్కడికి చేరిన ఈ కుండలిని తన నోటితోటి సహస్ర పద్మం యొక్క దుద్దును కరిచిపెట్టుకుంటుంది. కుండలిని జాగృతమైనప్పుడు స్వాధిష్టానంలో ఉన్న అగ్ని ప్రజ్వరిల్లి ఆ వేడి ఈ సుషుమ్న ద్వారా సహస్రారాన్ని చేరుతుందన్నమాట. సహస్రదళ కమలం చంద్రలోకం. ఇక్కడ పూర్ణచంద్రుడు ఉంటాడు. అతడికి వృద్ధిక్షయాలు ఉండవు. అతడు నిత్య షోడశ కళాయుక్తుడు. అక్కడ అమృతం ఉంటుంది. చంద్రుని యొక్క చల్లదనానికి ఆ అమృతం ఘనీభవించి ఉంటుందన్నమాట. స్వాధిష్టానంలో ప్రజ్వరిల్లిన అగ్ని యొక్క వేడి వల్ల ఈ సహస్ర పద్మదళంలో అమృత ద్రవం రూపొంది కుండలిని తన నోటితోటి పట్టుకున్న ఆ దుద్దుని ఎప్పుడైతే పట్టుకుందో ఆ అమృతం కరిగి జాలువారి నాడీ మండలాల్ని తడుపుతుంది. సమయాచారులు అంటే ముక్తి కోరేవారు చేయవలసింది షట్చక్ర పూజ కాదు, సహస్రదళంలో పూజ. ఇక్కడికి చేరిన వారికి ఐహిక బంధాలుండో, వారి సంకల్పం నెరవేరిపోతుంది. వారికి సాయుధ్యం లభిస్తుంది. పునర్జన్మ అన్నది ఉండదు. వారి జీవాత్మ గాలిలో గాలిలాగా, నీటిలో నీరులాగా, ఆకాశంలో ఆకాశంలాగా పరమాత్మలోకి లీనమైపోతుంది. అదే సాయుధ్యము, ముక్తి, కేవలము పరమపదము. మరి ఎన్ని నామాలు చెప్పుకున్నా అదే బ్రహ్మానందము. మనం పొందే ఈ ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడాను మానుషానందాలు. దీనికి కొన్ని కోట్ల రెట్లు ఉండేది ఈ బ్రహ్మానందం. పరమేశ్వరుడిలో లీనమైపోయి బ్రహ్మస్థితిలో ఉండడం అన్నది ఇక్కడ ఈ శ్లోకం మనకి చెప్తుందన్నమాట. దేవి మహిమా స్థితిలో మనకి ప్రసీద పరదేవతే మమ హృది ప్రభూతం భయం విదారాయ దరిద్రతాం దలయ దేహీ సర్వజ్ఞతాం విదేహీ కరుణానిధే చరణ పద్మయుగం స్వయం విదారిత జరామృతి త్రిపుర సుందరి శ్రీ శివే అన్నారు. దేవి నా యందు అనుగ్రహాన్ని చూపి నా యందు గల సంసార భయాన్ని చీల్చేయి, దారిద్ర్యాన్ని బద్దలు చేయి, సర్వజ్ఞతను సిద్ధింపచేయి. అమ్మా, జరామరణ నాశనమగు నీ పాద పద్మాలను నాకు సాక్షాత్కరింపజేయి అంటూ ప్రార్థించారనమాట. ఈ రకంగా అర్చించిన వారికి అన్ని రకాల కోరికలు తీరుతాయి అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకానికి వివరణగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం తెలుసుకుంటే ఇది కూడా త్రిశూల సంహిత సమభుజ అధోముఖ త్రికోణము హ్రీం బీజయుక్తం. ఇది కూడా ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని కానీ ఈ బీజాక్షరాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్యలు ఇవన్నీ కూడాను. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే ఆరోగ్యం లభిస్తుంది, సకల సౌఖ్యాలు కలుగుతాయి, శుచిత్వం కలుగుతుంది అంటూ పెద్దలు చెప్తున్నారనమాట. మళ్ళీ మనం రేపు చివరి శ్లోకం 100వ శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం. నీరాజనం చెప్పుకుంటూ రేపటితోటి మనం సౌందర్యలహరిని ముగిద్దాం. అనుకోకుండా మనది ఎల్లుండి ముగియడంతో ఆ రోజు మహాశివరాత్రి అవడం మూలంగా శివానంద లహరిని మొదలు పెడుతూ మళ్ళీ ఈ ఛానల్ ఇదే విధంగా కలుద్దాం. అంతవరకు సెలవు. రేపు 100వ శ్లోకాన్ని విందాం.